జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలను వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. 300 మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని, పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డిఎస్ఓ అశోక్, సిపి అంబర్ కిషోర్ జా, కలెక్టర్ సత్య శారదాదేవి, అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరద రాజేశ్వరరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. వేదిక మీద కలెక్టర్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, అజీజ్ గారికి, వరదరాజేశ్వర గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదే మిగతా డిగ్రీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు ఇక్కడ వచ్చి విచ్చేసిన గ్రామ స్థాయి, మండల స్థాయి క్రీడాకారులందరూ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తోని జెంటిల్మెన్ గేమ్ ఆడి తప్పకుండా ముందుకు పోవాలి. ఇక్కడ హన్మకొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఇది క్యాంపు ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఒక దిగు చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కనుక మాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో మనకు. సో దీన్ని మీరు అవకాశం వాడుకొని తప్పకుండా ఎక్సిల్ అయిపోయి మీరు జిల్లాకే కానీ, రాష్ట్రానికే కానీ, దేశానికి మెడల్ తేవాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నందుకు మేడం, ఇప్పుడు మనం ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణాలు అప్పుడు అలాట్ చేసినాము, ఫండ్స్ అలాట్ చేసినాము, అవన్నీ వాడకుండా అన్ని పక్కన పడేసి మేడం ఇది ఒకసారి రివ్యూ పెట్టుకొని తప్పకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాటికి సంబంధించిన నిధులు కావాలంటే లోకల్ ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి వాడుకొని వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం కప్